హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని వన్ బై వన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకుందాం. ఈ నెల 19, 20 తేదీల్లో గురుకులాల జేఎల్ డిఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటూ ఒక వార్తనైతే రావడం జరిగింది. రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు ఈ నెల 19, 20 తేదీల్లో గురుకుల బోర్డు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనుంది. ఇప్పటికే డిఎల్, జేఎల్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. డిగ్రీ, జూనియర్ కాలేజీల్లోని ఇంగ్లీష్, తెలుగు, కెమిస్ట్రీ, ఫిజిక్స్ సబ్జెక్టులకు సంబంధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను తెలుగు సంక్షేమ భవన్లో, మిగతా అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు బోర్డు తెలపడం జరిగింది. టీజీటీ, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పోస్టులకు సంబంధించిన మెరిట్ జాబితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. కాగా ఔషధ నియంత్రణ శాఖ పరిధిలోని డ్రగ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థుల మెరిట్ వెరిఫికేషన్ ఈ నెల 20న నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఉంటుందని కమిషనర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్కు సంబంధించిన వెరిఫికేషన్ ఈ నెల 20న నాంపల్లిలో జరగనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకుందాం. గుల్జార్ రామభద్రాచార్యకు జ్ఞానపీఠ అవార్డు అంటూ ఒక కరెంట్ అఫైర్స్కు సంబంధించిన వార్తనైతే రావడం జరిగింది. ఉర్దూ, సంస్కృత సాహితీవేత్తలకు జ్ఞానపీఠ అవార్డు పురస్కారం 2023 ఏడాదికి ప్రకటించిన ఎంపిక కమిటీ. జ్యూరీలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కవి కృష్ణారావు ఉన్నారు. పసితనంలోనే కంటిచూపు కోల్పోయిన సాహితీ రంగంలో రామభద్రాచార్య అసాధారణ కృషి వల్ల ఈ అవార్డుకు ఎంపిక కావడం జరిగింది. ఉర్దూ సాహితీ జగత్తులో గుల్జార్ ధృవతార. బాలీవుడ్లో అనేక సూపర్ హిట్ పాటలు ఆయన రాసినవే. గుల్జార్కు ఉర్దూలో, సంస్కృతంలో రామభద్రాచార్యకు 2023కు సంబంధించిన జ్ఞానపీఠ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తెలుగు ట్రాన్స్లేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అంటూ తెలుగు ట్రాన్స్లేటర్ ఉద్యోగాలకు సంబంధించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో సమాచార ప్రసార శాఖలో 2 ఏళ్ల కాల వ్యవధిలో ట్రాన్స్లేటర్ పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ మేరకు శనివారం పిఐబి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ ట్రాన్స్లేటర్, సీనియర్ ట్రాన్స్లేటర్ పోస్టులతో పాటు తెలుగు భాషా నిపుణులు, తెలుగు టైపిస్టు ఎంపానల్మెంట్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ పూర్తి వివరాలకు సంబంధించి కింద ఇచ్చినటువంటి వెబ్సైట్ను సంప్రదించాల్సిందిగా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో కోరుట్ల యువతి టాప్. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మౌనిక స్టేట్ టాపర్గా నిలిచారు. బెజ్జారపు మాధవి వేణుగోపాల్ దంపతుల కూతురు మౌనిక టీఎస్పీఎస్సీ శుక్రవారం ఫలితాలు ప్రకటించగా రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 18 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 2023 మే 19న పరీక్షలు నిర్వహిస్తే మొత్తం 450 మార్కులకు గాను మౌనిక 348 మార్కులు సాధించారు. అస్సాంలో ఎంఫార్మసీ చదివి గోల్డ్ మెడల్ సాధించారు ఆమె. 2019లో పంచాయతీ సెక్రటరీగా పనిచేసి ప్రస్తుతం హైదరాబాద్ ఫార్మసిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. 20న అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు సంబంధించి ఈ నెల 20న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం ప్రకటించారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాంపల్లిలోని కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రీజియన్లలో ఖాళీగా ఉన్నటువంటి 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేయడం జరిగింది. గ్రేడ్ 1 టెక్నీషియన్ సిగ్నల్ పోస్టులు 1100, గ్రేడ్ 2 టెక్నీషియన్
7,900 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హతలు చూసుకున్నట్లయితే ఎంపిక తదితర వివరాలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలపడం జరిగింది. ఆయా పోస్టులను ఆన్లైన్లో మార్చి 9 నుంచి ఏప్రిల్ 8 మధ్య దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రైల్వే వెబ్సైట్ను సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. రైల్వేకి సంబంధించి 9,000 టెక్నీషియన్ పోస్టులు అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే గ్రూప్ 4 అభ్యర్థిని ఆత్మహత్య అంటూ మరొక విషాదమైన ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. గ్రూప్ 4 ఫలితాల్లో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన గదరబోయిన బక్కయ్య, భిక్షమమ్మ దంపతుల కూతురు శిరీష హైదరాబాద్లో జవహర్ నగర్లో ఒక హాస్టల్లో ఉంటూ గ్రూప్ 4 పరీక్ష రాసింది. తక్కువ మార్కులు రావడంతో శుక్రవారం రాత్రి హాస్టల్లో ఫ్యాన్కు ఊరేసుకుందని కుటుంబ సభ్యులు తెలపడం జరిగింది. గ్రూప్ 4లో తక్కువ మార్కులు వచ్చాయని ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపు ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు సోమవారం విడుదల కానున్నాయి. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్లు పొందుపరుస్తారు. ఈ నెల 28 నుంచి మార్చ్ 19 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ ఏడాది పరీక్షల కోసం 1,521 కేంద్రాలను ఏర్పాటు చేయగా 9.8 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు అంటూ ఒక వార్తనైతే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు, ఉద్యోగ నియామకాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ శుక్రవారం వెబ్ నోట్ విడుదల చేయడం జరిగింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు, ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపటి నుంచి జేఎల్ అభ్యర్థులకు డెమోలు. గురుకుల జూనియర్ కాలేజీ లెక్చరర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు చర్యలు చేపట్టింది. గతంలో నిర్వహించిన పరీక్ష నుంచి ఎంపికైన 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. 19 నుంచి 22 వరకు అభ్యర్థులకు డెమోలు నిర్వహించాలని నిర్ణయించింది. సబ్జెక్టుల వారీగా అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే డైలీ జాబ్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో అందుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి అవసరమున్న మీ మిత్రులకు లేదా మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.